గణేశాయ నమః. వారాహిదేవ్యే నమః. వారాహి నవరాత్రములు మేము కూడా చెయ్యొచ్చా అండి అని చాలామంది అడుగుతూ ఉన్నారు. అసలు వారాహి నవరాత్రులు ఎప్పుడు వస్తున్నాయి? అసలు వారాహి నవరాత్రములు ఇంట్లో అందరూ చెయ్యొచ్చా? ఏ కారణంగా చేయాలి? వారాహి అమ్మవారిని ఆరాధిస్తే ఎటువంటి సమస్యలు పోతాయి? ఎటువంటి దుఃఖాలు ఉన్నవారు, ఎటువంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు వారాహి నవరాత్రములు చేయాలి? ఒకవేళ చేస్తే దానికి నియమనిష్టలేంటి? ఆచార వ్యవహారాలేంటి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనికి సంబంధించినటువంటి పూజా విధానం ఏంటి? ఇలాంటి అనేక రకాల సందేహాలన్నిటికీ కూడా ఇప్పుడు మనం సమాధానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుచేతనంటే వారాహి అంటే చాలామందికి పూర్వకాలంలో తెలిసేది కాదు. కానీ ఓ 4-5 సంవత్సరాల నుంచి విపరీతంగా ప్రచారం పెరిగిపోయింది. ఈవిడ ఎవరో కాదు, లలిత అమ్మవారి యొక్క సైన్యాధ్యక్షురాలు. ఈవిడనే దండనాథ అని పిలుస్తూ ఉంటారు. అంటే అమ్మవారు ఆజ్ఞాపన చేస్తే ఎవరినైనా సరే వేసేసి వచ్చేస్తుంది అమ్మవారు. ఎన్నో రకాల యుద్ధాలు చేసింది. అంచేత బండాసురుని వాళ్ళందరినీ కూడా సంహారం చేసింది. అంచేత చాలా శక్తివంతమైన అమ్మవారు, ఆషామాషి ఏం కాదు. అందుకనే సాధారణంగా మాలాంటి వాళ్ళం ఎవరికైనా కోర్టు సమస్యలున్నా, పోలీస్ కేసులు ఇరుక్కున్నా, లేదా అధర్మంగా ఎవరైనా వ్యవహరిస్తున్నా, భూ వివాదాలు అవుతున్నా, లేదా కొన్ని రకాల ప్రత్యేకమైన సమస్యలు పరిష్కారం అవ్వకపోతున్నా ఇలాంటి అమ్మవారి యొక్క హోమాలు అవి చేయించడం ద్వారా వాళ్ళకి అలాంటి సమస్యలన్నీ పోగొడుతూ ఉంటాం. అయితే ఇవన్నీ కూడా మాలాంటి ఉపాసనాపురులు మాత్రమే చేసేవారు. మేమందరం కూడా చాలా రహస్యంగా, గుప్తంగా దానికి సంబంధించిన మూలమంత్రాలతోటి, దానికి ఆరాధనా విధానంతో చేస్తూ ఉంటాం అనమాట. అయితే ప్రస్తుత కాలంలో ఇళ్లలో కూడా చాలామంది ఈ వారాహి అమ్మవారిని ఆరాధన చేయాలని తపన పడుతున్నారు, చేస్తున్నారు చాలామంది. చాలామంది అయితే ఈ మధ్యకాలంలో ప్రతి హోటల్కి, ప్రతి వ్యాపార సంస్థలకి అమ్మవారి పేరు పెట్టేశారు. అయితే విశేషం ఏమిటో తెలుసా మీకు? మీరు చూసుకోండి, కావాలంటే ఎక్కడ వారాహి అమ్మవారి యొక్క పేరు పెట్టినటువంటి వ్యాపారం పెట్టినా అది చాలా త్వరితంగా మంచి రేజ్కి వెళ్ళిపోతుంది, ర్యాకెట్ స్పీడ్లో వెళ్తుంది, సక్సెస్ అయిపోతుంది. అంటే ఆ అమ్మవారి యొక్క పేర్లు ఎంత శక్తి ఉంది అనేది మనకి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. అంచేత అమ్మవారు అయితే చాలా శక్తివంతమైన అమ్మవారి, అనుమానం ఏమీ లేదు. అయితే విచిత్రం ఏమిటంటే ఈ పూజ ఎలా పడితే అలా చేసేది మాత్రం కాదు ఇది. సాధారణంగా అయితే ఒకటి, దీనికి కొన్ని రకాల వామాచార పద్ధతిలో పూజలు ఉంటాయి దీనికి. అవన్నీ మీకు చెప్పము, అవి మీరు తెలుసుకోకూడదు కూడా. ఎందుకండి అంటే అవి ఇప్పుడు అణు సైంటిస్టే అణుబాంబుకి సంబంధించినటువంటి వ్యవహారాలు ముట్టుకోవాలి. మనకు లాంటి వాడు ఎవడ పడితే వాడు వెళ్ళి దాన్ని వ్యవహారం చేసామనుకోండి, మనం పోతాం. అలాగే గనకి సంబంధించిన విషయంలో కూడా అలవాటు ఉన్నవాడే పేల్చాడు. ఇలా పోతే ఎవడ పడితే వాడు పేలిస్తే ఎక్కిపెట్టేది ఒకడికైతే పడేది ఇంకోటి పడుతుంది బుల్లెట్. ఇలాగేంటంటే ఇవన్నీ ప్రయోగాలు ప్రమాదకరమైనవి. అంచేత వాటి జోలికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు. అలా అని అమ్మవారిని ఆరాధన చేయకూడదా, పూజ చేయకూడదా, మేము అసలు అమ్మవారి పేరే పలకకూడదా, కొంతమంది చెప్తున్నట్టుగా అసలు అమ్మవారిని అసలు స్మరించకూడదా, అవన్నీ కాదండి. అమ్మ ఎవరికైనా సరే అమ్మే. అమ్మ అంటే ఏంటంటే అమ్మలో అనేక రకాల కోణాలు ఉంటాయి. మనం బాగున్నాం అనుకోని ముద్దు పెడుతుంది, మనకు ఆకలేస్తే అన్నం పెడుతుంది, మనం పిచ్చి వేషాలు వేస్తే 2 దండిస్తుంది. కాబట్టి అమ్మ ఏదైనా చేయగలదు. అలాగే ఈ అమ్మ కూడా అంతే. మనం ఆరాధించే విధానాన్ని బట్టి మనకు ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అయితే మనం ఈ అమ్మవారిని ఉగ్ర రూపంగా ఆరాధించకుండా సాత్వికంగా ఆరాధన చేసుకున్నట్లయితే సత్ఫలితాలు ఇచ్చే అమ్మవారు వారాహి అమ్మవారు. అయితే మనం ఇంకా వామాచార పద్ధతుల పూజలు నుంచి అసలు చెప్పుకోవద్దు, ఇక్కడ వదిలేయండి. మన పర్లేదు, చెప్పకూడదు, తెలుసుకోకూడదు కూడా మీకు ఇలాంటి వాళ్ళు. అవన్నీ వదిలేస్తే అసలు ఏంటి ఈ వారాహి నవరాత్రులు ఎందుకు చేయాలి, ఎలా చేయాలి? మీకు ఏ సమస్య ఉన్నవండి, అది పిల్లలకు చదువు రాకపోయినా, ఉద్యోగం రాకపోయినా, వివాహం అవ్వకపోయినా, సంతానం కలగకపోయినా, వ్యాపారంలో నష్టాలు వస్తున్నా, అప్పుల బాధలతో బాధపడుతున్నా, అనారోగ్య సమస్యలతో ఉన్న, కోర్టు వివాదాలతో ఉన్న, ఇల్లు కట్టుకోవాలనుకుని కుదరకపోయినా, విదేశాలు వెళ్ళాలనుకుని వెళ్ళలేకపోయినా, లేదా మానసిక ప్రశాంతత లేకపోయినా, భార్యాభర్తలు దెబ్బలాడుకుంటూ ఉన్నా, లేదా ఇంట్లో అశాంతిగా ఉన్న, నరదిష్టి నరఘోష ఉన్న, అంతర్గత శత్రువులు ఎక్కువైపోయినా, మిమ్మల్ని పాడు చేసేవాళ్ళు పెరిగిపోయినా, వీటన్నిటికీ కూడా అమ్మవారు చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. మరి ఏ రకంగా ఈ సమస్యలు పోగొట్టుకోవాలి అంటే కనుక చాలా అద్భుతమైనటువంటి పరిహారాలు మీకు చెప్పబోతున్నాను. ఏంటంటే వారాహి అమ్మవారికి ఇంట్లో పూజ చేసుకోవడం చాలా శ్రేష్టం. ఎలాగా అంటే మనం ఎలాగైతే దేవి నవరాత్రముల్లో అమ్మవారిని పూజ చేసుకుంటామో సేమ్ అలాగే మన ఇంట్లో కలశ స్థాపన చేసుకుని, చాలామందికి కలశానవైతే ఉండదు. అయితే కలశ పెట్టుకోకపోయినా నష్టం ఏమీ లేదు. చక్కగా ఏం చేస్తారంటే వారాహి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని తెచ్చుకోండి. కానీ ముందు రోజే శుభ్రంగా ఇల్లంతా కడిగేయండి. కడిగేసి అమ్మవారి యొక్క పూజా మందిరం అందంగా తయారు చేసుకోండి. వారాహి అమ్మవారి చిన్న ఫోటో ఏదైనా తెచ్చుకోండి, పెట్టుకోండి చక్కగా. అలాగే పొద్దునే తలస్నానం చేయండి. ఇప్పుడు 15వ తారీఖు పొద్దున్నే తలస్నానం చేయండి. భార్యాభర్తలు చేసినా పర్లేదు, ఒంటరిగా చేసినా పర్లేదు, పెళ్ళైన వాళ్ళు చేసినా పర్వాలేదు, పెళ్ళి అవ్వని వాళ్ళు చేసినా పర్లేదు. దీనికి ఏమి వీళ్ళు చేయాలి వాళ్ళు చేయాలని రూల్ ఏమీ లేదు. చక్కగా తలస్నానం చేయడం,
అలాగే కూర్చోవడం, ముందుగా విఘ్నేశ్వర పూజ చేసుకోవడం, అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవడం, శ్రీ సూక్త విధానంగా చేసుకోవడం. మీకు శ్రీ సూక్తాలు అవి రావనుకోండి, చక్కగా మీకు ఎలా తోస్తే అలా పూజ చేసుకోండి. లేదనుకోండి, మేము చక్కగా ఏంటంటే వారాహి నవరాత్రములకు సంబంధించినటువంటి పూజ ఇంట్లో ఎలా చేసుకోవాలో మేము చక్కగా వీడియోగా తయారు చేసి అందించాం. మీరు వారాహి నవరాత్రి పూజా విధానం వెదురుపాక గురూజీ అని యూట్యూబ్లో సెర్చ్ చేసినా నేను చేసిన పూజా విధానం వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో వారం రోజులు కూడా, అంటే ఈ 9 రోజులు కూడా ఉదయం కుదిరితే ఉదయం, రాత్రి కుదిరితే రాత్రి చేసుకోవచ్చు. పొద్దున రాత్రి కుదరలేదనుకోండి, ఒక పూటైనా చేసుకోవచ్చు. చక్కగా విఘ్నేశ్వర పూజ, అమ్మవారి పూజ అంతే. మీరు ఏదైనా నైవేద్యాలు పెట్టగలిగారనుకోండి, అమ్మవారికి పులిహార అంటే ఇష్టం, దద్దోజనం అంటే ఇష్టం, చక్కెర పొంగల్ అంటే ఇష్టం, స్వీట్లు అంటే ఇష్టం, మీకు ఏది కుదిరితే నైవేద్యం పెట్టండి. అవన్నీ లేవు, బెల్లం పానకం అంటే ఇంకా ఇష్టం, బెల్లం పానకాన్ని తయారు చేసి నైవేద్యం పెట్టండి. చక్కగా కొబ్బరికాయ కొట్టినా, అరటిపళ్ళు పెట్టినా నైవేద్యం పెట్టచ్చు. ఇలా చక్కగా చేసుకోండి, సింపుల్గా చేసుకోండి. భారీగా వ్యవహారాలు ఏవి చేసేయక్కర్లేదు దీనికి. దీనికి చాలామంది మేము మాల వేసుకోవాలండి, ఎర్ర బట్టలు కట్టుకోవాలండి అని, ఏమీ అవసరం లేదు. ఇది సాత్విక ఆరాధన. ఇది మరీ అంత మీరు అనుకున్నట్టుగా చేయవలసిన, కట్టుకోవడం తప్పేం కాదు. అలా అని మాల వేసుకోకూడదని కానీ, ఎర్ర బట్టలు కట్టుకోకూడదని కానీ లేదు. మీ ఓపిక, మీరు కట్టుకున్నా నష్టం లేదు, కట్టుకున్నా కట్టుకోకపోయినా కూడా చేసే విధానం ఇలా చేసుకుంటే చాలు. అయితే 9 రోజులు పూర్తయిపోయిన తర్వాత చాలామంది మామూలుగా నవరాత్రులు అనుకోండి, అమ్మవారి దర్శనానికని విజయవాడ వెళ్తారు, లేదా ఏదో గుడికి వెళ్ళి మాల తీస్తారు. దీనికి ఎలాగ చేయాలి? ఇక్కడే పెద్ద సమస్య. సాధారణంగా మీకు ఈ మధ్యకాలంలో ఎక్కడ పడితే అక్కడ అమ్మవారి యొక్క గుళ్ళు వచ్చేసాయి. కాబట్టి ఎక్కడైనా మీకు అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయం కనపడితే అక్కడ తీసేయచ్చు. లేదు, వారాహి అమ్మవారి గుడి ఎక్కలేదు, దుర్గా అమ్మవారో, గాయత్రి అమ్మవారో, లక్ష్మీ అమ్మవారో, లేదా ఏ అమ్మవారి గుడి అయినా అంతా అమ్మవారి స్వరూపమే. కాబట్టి అక్కడికి వెళ్ళి మాల తీసేసుకోండి, సరిపోతుంది. మాల వేసుకున్న వాళ్ళకి అవ్వడం లేదు. అలాగే నవరాత్రములు పూజ చేసుకున్న తర్వాత ఆ కలశ ఉంటే కనుక కలశకి సంబంధించిన కొబ్బరికాయ ఇంటికి దిష్టి కింద కట్టుకోండి, జాగడముకు మీరు కుట్టించేసుకోండి, గాజులు మీరు తొడిగేసుకోండి, చెంబింట్లో వాడేసుకోండి, అందులో నీళ్ళు ఉంటాయి కదా, నీళ్ళు మొక్కలో పోసేయండి, అంతే సరిపోతుంది. అంతే, అంతకన్నా ఏమీ చేయట్లేదు. ఫోటో తీసి మళ్ళీ చక్కగా మామూలుగా పెట్టేసుకోండి మీరు, అంతే. అంతే తప్ప దీనికి ఇంకేమీ ప్రత్యేకమైనటువంటి నియమనిష్టలు ఏమీ చేయక్కర్లేదు. కాకపోతే ఆ పూజ ఏ సమయంలో చేయాలన్నది ముఖ్యం. సాధారణంగా అమ్మవారు పగలంతా కాపలా కాస్తూ ఉంటుంది, శత్రువులు సంహారం చేస్తుంటుంది. గ్రామదేవత కదా, కాశీనగరానికి గ్రామదేవత అసలు వారాహి అమ్మవారు. అందులో మనం కాశీ వెళ్ళామంటే 9 దాటిగా దర్శనం ఉండదు, మళ్ళీ తర్వాత రోజు పొద్దున్న 6ంటికే. అంటే పొద్దు నుంచి రాత్రి దాకా అమ్మవారు ఏంటంటే పడుకుంటుంది, మళ్ళీ రాత్రి నుంచి పొద్దున దాకా అమ్మవారు ఈ యొక్క కాపలా కాస్తూ ఉంటుంది, శత్రు సంహారం చేస్తూ ఉంటుంది. అందుకని రాత్రి సమయంలో మెలకుగా ఉన్నప్పుడే పూజ చేయాలి. అందుకనే సాయంకాలం 6 దాటిన తర్వాత, సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత పూజ చేసుకోండి. పొద్దున్న అనుకోండి 5 గంటలకు పూజ చేసేసుకోండి, 6 అవ్వకుండా చేసేసుకోండి. ఈ రకంగా అమ్మవారు పూజ చేసుకుంటే సరిపోతుంది, అంతే. చక్కగా ఈ రకంగా చేసుకోండి. అంతేకాదు, ఈ వారాహి అమ్మవారి యొక్క పూజలో ఉండే గొప్పతనం ఏమిటి అయ్యానంటే కనుక, ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళ కుటుంబంలో ఉండే ఎవ్వరికి ఏ ఆపద ప్రమాదము రానివ్వదు, మృత్యుగండాలు లేకుండా చేస్తుంది, ఆపదలు తొలగిస్తుంది. కాబట్టి నేను చెప్పిన విధానంలోనే చేసుకోండి. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టుగా బీజాక్షరాలన్నీ పట్టుకొచ్చేసి చదివేయడం, ఎవరో చెప్పినటువంటి యూట్యూబ్లోనూ రకరకాల వాటిలోనూ కనపడినటువంటి మంత్రాలు లేదా మూల మంత్రాలతోటి వాటితోటి అక్షరాలతోటి జపాలు చేసేయడం, ఇవన్నీ చెయ్యకండి, ఇవి ప్రమాదము. గురువు యొక్క, అంటే ఇలాంటివి చేయాలంటే కనుక గురుముఖత ఆ యొక్క మంత్రానికి సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో ఉపదేశం పొందాలి. ఉపదేశం పొంది ఆ గురువు మిమ్మల్ని టెస్ట్ చేయాలి, స్వరాలు బాగా పలుకుతున్నారు, అక్షరాలు స్పష్టంగా ఉన్నాయా లేదా అనేది. అంచేత అలా జరిగితే చేయాలి. అది కూడా ఒక్కసారి మంత్రం పుచ్చుకున్నామా జీవితాంతం చేయాలి తప్ప 4 రోజులు చేసి 4 రోజులు మానేసి కుదరదు. దానికి మధ్యమాంసాలు మానేయాలి, కొన్ని నియమనిష్టలు ఉంటాయి, అవన్నీ చేయాలి. చేయకపోతే అమ్మవారి యొక్క ఉగ్ర రూపానికి, అమ్మవారి యొక్క వ్యవహారాన్ని మనం కాయలేము. అందుకని ఇలాంటి దేవతల జోలికి మేము చెప్పం రావడానికి, ఎందుకంటే నియమనిష్టలు ఉంటాయి ఇవన్నీ. సరే, అవన్నీ వదిలేయండి, అవన్నీ మీకు వద్దు. ఈ 10 రోజులు చేసుకోండి చక్కగా పూజ. ఈ 10 రోజులు మాత్రం మధ్య మాంసాల జోలికి వెళ్ళకండి, మద్యం జోలికి వెళ్ళకండి, లేదా వ్యసనాల జోలికి వెళ్ళకండి, సురాపానం స్వీకరించకండి, అలాగే భార్యాభర్తలు కలవకండి, ఎవరైనా చనిపోతే అక్కడికి వెళ్ళకండి. ఇలాంటి నియమాలు పాటిస్తే చాలు. బహిష్టు సమయంలో ఉన్న వాళ్ళు చేయకండి, లేదా బహిష్టు వస్తే వెంటనే తగ్గ మానేసింది, అక్కడి నుంచి పని చేయదు ఇంకది మీకు. కాబట్టి ఈ రకంగా చేసుకోండి, చేసుకున్నట్లయితే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాదు, మేము మా పీఠంలో కూడా ఏంటంటే జూలై 15వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా, 23వ తారీఖు దాకా కూడా వారాహి సహిత సుదర్శన యాగాన్ని చేస్తున్నాం. ఈ సందర్భంగా ఏంటంటే ప్రతిరోజు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, వారాహి సహిత నవగ్రహ మండపారాధన, అమ్మవారికి రోజు అభిషేకాలు, వారాహి సహిత సుదర్శన మంత్రాన్ని, మూలమంత్రాన్ని జపం చేయించడము, వారాహి సహిత సుదర్శన హోమము, మృత్యుంజయ హోమము, నవగ్రహ హోమాలు ఇవన్నీ చేయించి
ఇలాంటి కరుంగిలి మాలలు ఉంటాయి. వీటిని అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేస్తున్నాం, ఒరిజినల్ కరుంగిలి మాలని. అంతేకాదు ఇలాంటి వారాహి యంత్రాన్ని కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేస్తున్నాం. పూజ చేసి ఈ యంత్రాన్ని, ఈ కరుంగిలి మాలని మీకు ప్రసాదంగా పంపించడం జరుగుతుంది. ఈ యంత్రం ఎక్కడైతే ఉంటుందో అది ఇంట్లో కావచ్చు, వ్యాపారం చేసే చోట కావచ్చు, డబ్బుకు లోటు ఉండదు, అప్పుల బాధలు పోతాయి, నరదిష్టి ఉండదు, నరఘోష ఉండదు, శత్రుఘోష ఉండదు. అంతేకాదు సకల శుభకార్యాలు జరుగుతాయి, కార్యజయం కలుగుతుంది, వ్యాపార వృద్ధి కలుగుతుంది. ఈ మాల ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి కూడా సకల కార్యాలు యందు విజయం కలుగుతుంది, ఐశ్వర్యప్రదం, డబ్బును ఆకర్షిస్తుంది. అది మనకున్న మృత్యుగండాల్ని, దోషాలని పోగొడుతుంది, ఎటువంటి ప్రమాదాల్ని, అనారోగ్య సమస్యల్ని రానివ్వకుండా చేస్తుంది. అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఈ యొక్క మాల, ఈ యొక్క యంత్రము ఇంట్లో ఉండడం వల్ల, మీ దగ్గర ఉండడం వల్ల. కాబట్టి మీ గోత్రము, మీ పేర్లు, మీ ఇంటి అడ్రస్సు, పిన్ కోడ్ నెంబర్తో సహా, అలాగే మీకు ఏదైనా సమస్య ఉంటే మా కింద కనపడుతున్నటువంటి ఈ వాట్సాప్ నెంబర్కి చక్కగా మీరు మెసేజ్ పెట్టినా పర్వాలేదు, ఫోన్ చేసినా సరే మీ గోత్రాల పేర్లు మేము రాసుకుంటాం. లేదా 9992680999 నెంబర్ కానీ, 9169090777 నెంబర్ కానీ, అలాగే 9169057777 ఈ నెంబర్కి కానీ మీరు వాట్సాప్ చేయొచ్చు. లేదా మాకు ఫోన్ చేసినా సరే మేము చక్కగా రాసుకుని ఈ కార్యక్రమాలు ఇవి చేయించి మీకు ప్రసాదాల ద్వారా ఈ యొక్క యంత్రాన్ని, కరుంగిలి మాలని పంపిస్తాం. అంతేకాదు ఈ పూజ అంతా పూర్తయ్యాక పూజకి సంబంధించిన వీడియో కూడా మీకు వాట్సాప్ ద్వారా లింక్ పంపించే ప్రయత్నం చేస్తాం. దీనికి అయ్యే రుసుము 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా చక్కగా మేము చేసేటటువంటి ఈ యాగంలో కూడా పాల్గొన్నట్లయితే కనుక మీకు అతి త్వరితంగా జాతకంలో ఉండే దోషాలు పోవడము, ముఖ్యంగా రాహుదోషం ఉన్నా, కుజదోషం ఉన్నా, శని దోషం ఉన్నా ఈ యొక్క పూజలు బాగా పనిచేస్తాయి. అంతేకాదు మీ జీవితంలో ఎటువంటి దుఃఖం అనుభవిస్తున్నా, సమస్య ఉన్నా, కుటుంబ కలహాలున్నా త్వరితంగా రిజల్ట్ ఇస్తుంది అమ్మవారు. కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి పూజ. అందులో మేము చేసేటటువంటిది కొంచెం చాలా విశేషంగా చేస్తూ ఉంటాం కాబట్టి పీఠాల్లో, కాబట్టి ఫలితం బాగుంటుంది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ గోత్రాల పేర్లు తొందరగా నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే మీ అందరికీ కూడా ఆ వారాహి అమ్మవారి యొక్క ఆశీస్సులు సంపూర్తిగా కలగాలని కోరుకుంటూ, ఎవరైతే వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలనుకుంటున్నారో వాళ్ళు ఒక్కసారి రామకోటి రాస్తే ఎలా ఫలితమో ఓం వారాహిదేవి నమః అని కింద కామెంట్ రాసినా అంతే ఫలితం. కాబట్టి కింద కామెంట్ రాయండి. ఇక్కడ లైక్ బటన్ ఉంది కదా, లైక్ బటన్ కూడా ఒకసారి కొట్టండి. తద్వారా మీ అందరికీ అమ్మవారి యొక్క ఆశీస్సులు కలుగుతాయని ప్రత్యేకంగా తెలియజేస్తూ స్వస్తి.